ఎవరో దీని వెనకుండి నడిపిస్తున్నారు. ఏయ్ చెప్పు, ఎవరు కలపమంటే కలిపావు? ఇంకా ఏం చేయమన్నారు? నీ వెనక ఎవరున్నారు చెప్పు. చెప్పు చెప్పవే చెప్పు. చేసిందంతా చేసి కాళ్ళ మీద ఎట్లా పడుతుందో చూడు. నమ్మొద్దత్తా. ఇప్పుడు నమ్మి వదిలేస్తే ఇంకా 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 ఏమైనా చేస్తుంది. ఈ నంగ నా చేసాలు చాలు. ఏయ్ లేవే లేవే, నిన్ను లేవే చెప్పు. వీళ్ళు అస్సలు వదిలేటట్టు లేరు. ఇది భయంతో చెప్పినా చెప్పేస్తుందేమో. ఏం చేయాలి? చెప్తావా? మానసి మానసి వదులు. వదిలేదే లే బావా. ఇదెవరో దీని వెనకాలెవరున్నారో తెలవాల్సిందే. ఏయ్ చెప్పు. మానసి నువ్వు ఆవేశపడకు. ఇవన్నీ చేయడానికి తను వచ్చుంటే ఆ పని ఎప్పుడూ చేసుండేది కదా. ఇన్నాళ్ళుగా ఇక్కడే ఉండేది కాదు కదా. కానీ పొద్దున్న జ్యూస్ తెచ్చింది తనే కదా. తను కాకపోతే ఇంకెవరు కలుపుతారు? ఏమో, మనం అసలు వాళ్ళని వదిలేసి తననే అనుమానించాలి అని తనకు తెలియకుండా వేరే ఎవరైనా చేసుండొచ్చు కదా. లేదు బావా. ఏమీ జరగలేదని నేను అనట్లేదు. ఎవరో మనల్ని ఏదో చెయ్యాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మనం ఈ పనమ్మాయిని అనుమానించి ఇక్కడే ఆగిపోతే అసలు వాళ్ళు ఎవరో తెలుసుకోలేం. నువ్విలా ఆలోచించినంతకాలం ఎప్పటికీ తెలుసుకోలేవురా. ఇలా ఆలోచించాలని మీకు అస్సలు డౌట్ రాకూడదని పక్కా ప్లాన్తో ఎన్నో రోజుల క్రితం ఈ మూగదాన్ని పనిలో చేర్పించా. అయితే మరి ఎవరై ఉంటారు? నువ్వు వెళ్ళు. ఏమో గాని ఎవరో మన మీద చాలా పగతో పంతంతో చేస్తున్నారమ్మా. మన సంతోషాన్ని దూరం చేయాలనుకుంటున్నారు. మనం ఏడవడం చూడాలనుకుంటున్నారు. ఎవరు? మన మీద అంత పగ పంతంతో ఉన్నవాళ్ళు ఎవరు? కనకం. ఇది ఆ కనకం పనయ్యి ఉంటుందా? అంతకు మించి మనకి శత్రువులు ఎవరున్నారు? నిజమే అయ్యుండో చెత్త. అదే ఈ రంగిని పెట్టిందేమో. దీన్ని అస్సలు నమ్మకూడదత్తా. తననే కాదు,
ఇంకెవ్వరిని నమ్మకూడదు. ప్రతి క్షణం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మధు, వాచ్మెన్కి చెప్పు, కొత్త వాళ్ళెవరూ మనకి తెలియకుండా ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఇంట్లోకొచ్చే ప్రతి వస్తువుని 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. మనల్ని మనమే కాపాడుకోవాలరా. అలాగేనమ్మా. సరే, పదండి, భోంచేద్దాం. పద. వీళ్ళకి అనుమానం మొదలైపోయింది. అది నేనే అని తెలిసేలోగా వీళ్ళందర్నీ అంతం చేసేయాలి. ఇంకా పగడ్బందీగా ప్లాన్ చేయాలి. సరే మృదుల, నేను గీస్తానులే. ఇంకో 2 గంటల్లో ఎవరో ఏంటో తేలబోతోంది. ఈ టైంలో మానసి నన్ను ఇక్కడ చూస్తే ఇక అంతే. ఎంత కొట్టినా తీయడం లేదేంటి? స్కెచ్ గీస్తానని చెప్పి నిద్రపోయారా ఏంటి? హలో మృదుల, ఏంటి ఈ టైంలో? చైత్ర గారు, రూమ్ బయటే ఉన్నాను, తలుపు తీయండి. ఓకే. ఏంటి మృదుల? ఈ టైంకి స్కెచ్ గీయడం అయిపోతుందన్నారు కదా, అయ్యిందా? అయిపోవచ్చింది. ఇంకొక 15 to 20 minutes. సరే, అయితే నేను ఇక్కడే ఉంటాను, తొందరగా గీసేయండి. సారీ మృదుల, ఎవరైనా పక్కనుంటే సరిగ్గా ఫోకస్ చేయలేను, స్కెచ్ సరిగ్గా రాదు. ఏమీ అనుకోకుండా బయట కాసేపు వెయిట్ చేయి, అవగానే నేను పిలుస్తాను. సరే సరే, నేను బయట వెయిట్ చేస్తాను.
అస్సలు డిస్టర్బ్ కావద్దు, కరెక్ట్గా రావాలి. ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఇదొక్కటే దారి చైత్ర గారు. ప్లీజ్ ఫోకస్ చేయండి. సరే మృదుల. అయిపోయింది శృతి. ఈఎంఐ కదా? అవును. మృదుల వెయిట్ చేస్తూ ఉంటుంది, ఫోన్ చేద్దాం. మృదుల, అయిపోయిందా? అయిపోయింది, వచ్చి చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. పదండి. ఎవరి అమ్మాయి? నాట్ రీచబుల్ వస్తుందేంటి? ఫోన్ ఎక్కడ పెట్టింది? మృదులా, మృదులా, అసలు ఎవరి అమ్మాయి చైత్ర గారు? తనకి మాకు సంబంధం ఏంటి? ఎందుకు మధు గారు ఉన్న లాకెట్లో తనుంది? అసలు ఎక్కడి నుంచి వచ్చింది? జీవితాల్ని సర్వనాశనం చేసేసి ఇప్పుడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో అంటావేంటి? ఏం జరుగుతుందో, ఎట్నుంచి ప్రమాదం వస్తుందో తెలియక ఉక్కిరి బిక్కిరై సగం ఆ టెన్షన్కే చావాలి. తను ఎవరైనా కానీ వదలని చైత్ర గారు. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టింది. తన్నైతే మాత్రం అస్సలు క్షమించను. మృదులా, మృదులా, నిద్రపోకుండా ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? అది నిద్ర పట్టడం లేదు.
చైత్ర గారు కూడా మెలకుగానే ఉంటే కబుర్లు చెప్దామని వచ్చాను. మృదుల, నువ్వు అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. ఈ టైంలో రెస్ట్ నీకు బాగా అవసరం. అయినా నిద్ర పట్టకపోతే పోవడానికి ప్రయత్నించాలి, కానీ ఇలా రాత్రంతా తిరుగుతానంటే ఎలా? మధు గారు, పాపం మృదులని ఏమీ అనద్దు. తనేదో నిద్ర పట్టక బయటికి వస్తే నేనే పిలిచి కాసేపు కూర్చోమన్నాను. సరే, నువ్వు కూడా పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. రా. థ్యాంక్ యూ. పడుకో మృదుల. ఏంటి ఎక్కిళ్ళు వస్తున్నాయి? నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. నువ్వు ఉండు. ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయేంటి? శృతి ఎన్నిసార్లు ఫోన్ చేసింది? మృదుల, ఇంతసేపు ఫోన్ పని చేయలేదేంటి? సిగ్నల్స్ ఉన్నట్టు లేవు శృతి. చెప్పు, ఏమైంది? రవి స్కెచ్ కంప్లీట్ చేశాడు. ఇప్పుడే వాట్సాప్ చేస్తున్నా చూడు. సరే, నేను చూస్తాను. రేపు మార్నింగ్ కాల్ చేస్తాను. ఓకే? ఇదేంటి, ఇద్దరు వేరువేరుగా గీశారు? ఇందులో నిజమైన అమ్మాయి ఎవరు? కావాలనే అసలైన అమ్మాయి స్కెచ్ దాచేసి అసలు ఎక్కడా లేని అమ్మాయి స్కెచ్ గీసిచ్చానే. దొరకని ఆ అమ్మాయి కోసం వెతుకుతూ టైం వేస్ట్ అవుతుంది. ఈలోగా మొత్తం ఫ్యామిలీని కొలాప్స్ చేసేస్తాను. చెప్పు మృదుల. ఏం లేదు శృతి, ఇక్కడ చైత్ర గారికి కూడా స్కెచ్ గీయమని ఇచ్చాను కదా. ఇద్దరు వేరువేరు అమ్మాయిల మొహాలు గీశారు. ఇందులో నాకు కావాల్సిన అమ్మాయి ఎవరు? చైత్ర నా జూనియర్ మృదుల గారు. తను ఏమి అనాలసిస్ చేసి ఆ బొమ్మ గీసిందో తెలియదు, కానీ నేను మాత్రం ప్రతి అణువు పరిశీలించి ఖచ్చితమైన రూపం వచ్చేలా గీశాను. ఇలాంటివి కొన్ని వందలు గీశాను. అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇది కూడా పర్ఫెక్ట్గానే వచ్చింది. ఆ లాకెట్లో ఉన్న అమ్మాయి ఈ అమ్మాయి. మీరేం డౌట్ పెట్టుకునే అవసరం లేదు. సరే, థ్యాంక్ యూ. తాగు. ఎక్కిళ్ళు ఆగిపోయినట్టున్నాయి. అవును. సరే, కొంచెం మంచినీళ్ళు తాగి పడుకో. తాగు. పడుకో. ఆటో. వాచ్మెన్కి ఏం చెప్తోంది? వాచ్మెన్కి ఏం చెప్తోంది? ఏదో జరుగుతుంది. ఒక్క నిమిషం ఆగండి.
బయలుదేరదామా మేడం? వెళ్ళు.